హలో ఫ్రెండ్స్, విలేజ్ బార్బీ విత్ డయానా డాల్కి స్వాగతం. ఇవాళ మన కథలో ఏం జరగబోతుందో చూసేద్దామా? ఇక్కడ జున్ను వాళ్ళ నాన్న తీసుకొచ్చిన కొత్త బొమ్మతో ఆడుకోబోతున్నాడు. ఇది నా కొత్త స్పిన్నింగ్ టాప్ బొంగరం, దీంతో ఆడుకుందామా? వావ్, ఇదైతే చాలా ఫాస్ట్గా తిరుగుతుంది. సూపర్! అప్పుడే మినీ పైనుంచి కింద జున్ను ఆడుకునేది అన్ని చూస్తుంది. వావ్, జున్ను ఏదో కొత్త బొమ్మతో ఆడుకుంటున్నాడు. నేను కూడా ఆడుకుంటాను. మినీ హ్యాపీగా దాన్ని తిరుగుతున్న దాన్ని పట్టుకోబోతుంది. వావ్, స్పిన్నింగ్ టాప్! అబ్బా, అయ్యో పిచ్చి మినీ, అలాగా బొంగరం తిరిగేటప్పుడు ఎవ్వరూ పట్టుకోరు, నువ్వు తప్ప. అయినా నువ్వు నా టాయ్ని ఎందుకు తీసుకున్నావు? అది నా బొమ్మ, ఇది నాది. కావాలంటే నువ్వు ఇంకొకటి తెచ్చుకోపో. జున్ను మిన్నీకి ఇవ్వకుండా పక్కకు వెళ్ళి ఆడుకుంటూ ఉంటాడు. పాపం మినీ చాలా ఫీల్ అవుతుంది. ఈ జున్ను ఎప్పుడూ ఇంతే, తన టాయ్స్ని అస్సలు షేర్ చేసుకోడు. నా టాయ్స్ అయితే మాత్రం వెంటనే లాగేసుకుంటాడు అని చెప్పి డల్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పాపం మినీ డల్గా వెళ్ళి మంచం మీద కూర్చుంటుంది. అప్పుడే మినీ వాళ్ళ ఫ్రెండ్స్ తనతో ఆడుకోవడానికి వస్తారు. అందరూ కలిసి మినీకెళ్ళి చూస్తూ, హాయ్ మినీ, రా, మనం బయటికి వెళ్ళి ఆడుకుందాం. మనమందరం ఆడుకుందాం, ఓకేనా? మినీ మాత్రం తనకి జున్ను బొమ్మ ఇవ్వలేదని అలాగే డల్గా ఉంది. అప్పుడే అక్కడికి వచ్చిన స్కిప్పర్ జున్ను ఆడుకునేది చూసి పక్కన మినీ డల్గా ఉన్నదాన్ని కూడా చూసి అంతా అర్థం చేసుకుంటుంది. ఓహో, హాయ్ మినీ. హాయ్ పిల్లలు, నేను మీకోసం ఒకటి తీసుకొచ్చాను, చూస్తారా? హాయ్ స్కిప్పర్. ఇదిగో మినీ, నీకోసం ఒక స్పిన్నింగ్ టాప్. చూడు, ఇది ఎంత బాగా తిరుగుతుందో. మినీ ఆ స్పిన్నింగ్ టాప్ చూసి వావ్ ఎగిరి గంతేస్తూ బెడ్ మీద నుంచి దిగి కిందకి వచ్చింది. వావ్, ఇది ఈ స్పిన్నింగ్ టాప్ నా కోసమేనా? అవును మినీ, ఇది నీకోసమే. మిన్నీకే కాదు, మీ అందరికీ కూడా ఇవ్వటానికి నా దగ్గర చాలా స్పిన్నింగ్ టాప్స్ ఉన్నాయి, చాలా బొంగరాలున్నాయి, ఇదిగోండి అని చెప్పి పిల్లలందరికీ కూడా ఇస్తుంది. వావ్, ఎన్ని స్పిన్నింగ్ టాప్స్! మీ అందరికీ ఈ బొంగరాలు నచ్చాయా పిల్లలు? ఇక చాలా హ్యాపీగా నవ్వుతూ ఆడుకోండి, ఓకేనా మినీ? థ్యాంక్ యూ సో మచ్ స్కిప్పర్, యు ఆర్ సో బెస్ట్ స్కిప్పర్. ఓకే ఫ్రెండ్స్, మనమందరం ఇంకా ఆట స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ గేమ్. ఫస్ట్ సిరి బొంగరం బ్లూ కలర్ ప్లస్ సీ గ్రీన్ కలర్. ఇది ఎలా తిరుగుతుందో చూసేద్దామా? వావ్. నెక్స్ట్ చెల్సియా. వావ్, ఇదైతే చాలా వెరైటీగా ఉంది. ఇది లేడీ బగ్ లాగా స్పాట్స్తో, ఇంకా చిన్న బొమ్మ. నైస్. ఇది కూడా బాగానే తిరుగుతుంది. నెక్స్ట్ వన్ ఎల్సాదైతే ఫుల్ గ్రీన్ కలర్. ఇది ఎలా తిరుగుతుందో చూసేద్దామా? ఓ, ఇదైతే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది.
సూపర్. నెక్స్ట్ పింకీ. పింకీది కూడా పింకీ లాగా చిన్నగా ఉంది. వావ్, దీనికి వెనకాల చాలా స్టార్స్. 1 2 3 4 5 6 స్టార్స్ ప్లస్ స్మైలీ ఫేస్. ఓ, ఇది కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. నెక్స్ట్ వన్ చిన్ని స్పిన్నింగ్ టాప్. వావ్, నెంబర్స్ 0 1 2 3 0 1 2 3. ఇప్పుడు ఇది ఎలా తిరుగుతుందో చూసేద్దామా? ఓహో, సూపర్. ఇది కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ మినీది ఆరెంజ్ ప్లస్ ఎల్లో కలర్. వావ్, దీని మోడల్ చాలా యూనిక్గా ఉంది, చాలా స్పెషల్, మన మినీలాగా. ఇప్పుడు ఇది ఎలా తిరుగుతుందో చూసేద్దామా? వావ్, ఇదైతే చాలా ఫాస్ట్గా తిరుగుతుంది. రండి ఫ్రెండ్స్, మనమంతా ఆడుకుందాం. మనం ఇద్దరిద్దరుగా టీమ్స్ విడిపోయి ఎవరు బొంగరం ఎక్కువసేపు తిరుగుతుందో ఆ గేమ్ ఆడుకుందాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు సిరి ఇంకా చెల్సియా, వీళ్ళిద్దరిలో ఎవరు విన్ అవుతారో చూసేద్దామా? ఇప్పుడు సిరీస్. వావ్, సిరియే గెలిచింది. సూపర్, ఐ యామ్ విన్. ఇప్పుడు ఎల్సా ఇంకా మీనీ, వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో చూసేద్దామా? ఎల్సా అండ్ మీనీ. వావ్, ఎల్సా విన్ అయింది. తన బొంగరం ఇంకా తిరుగుతూనే ఉంది. సూపర్. ఇప్పుడు పింకీ ఇంకా చిన్ని ఇంకా పింకీ, వీళ్ళిద్దరిలో ఎవరిది గెలుస్తుందో చూసేద్దామా? వావ్, చిన్నిది ఇంకా తిరుగుతూనే ఉంది. పింకీ అవుట్. అప్పుడే అక్కడికి వచ్చిన డయానా, హాయ్ పిల్లలు, ఏంటి నేను లేకుండానే మీరు ఆడుకుంటున్నారా? అవును, ఇంతకీ మీరు ఏం గేమ్ ఆడుతున్నారు? ఓహో, మీరు స్పిన్నింగ్ టాప్ ఆడుతున్నారా? నా దగ్గర కూడా ఉన్నాయి, చూస్తారా అని చెప్పి తను కూడా 2 స్పిన్నింగ్ టాప్స్ తెచ్చింది. వావ్, ఇదిగోండి, ఒకటి పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్. అవి ఎలా తిరుగుతాయో చూసేద్దామా? మీకు తెలుసా, వీటికి లైట్ కూడా ఉన్నాయి, చూపించనా అని చెప్పి లైట్ని ఆన్ చేస్తుంది. వావ్, సూపర్. ఈ కలర్ స్పిన్నింగ్ టాప్స్ చాలా బాగున్నాయి. గెలిచింది ఇది. ఇంతలో జున్ను వాళ్ళ నాన్న వచ్చి, వావ్, అరే వా పిల్లలు, మీ స్పిన్నింగ్ టాప్స్ చాలా బాగున్నాయి. మా రోజుల్లో ఇలాగా కలర్స్ ఉండేవే కావు. అరే వా మినీ, మీ దగ్గర చిన్న చిన్న బొంగరాలు చాలా బాగున్నాయి. నేను కూడా చిన్నప్పుడు ఆడుకునేవాడిని తెలుసా, కానీ వాటికి ఇలాగా లైట్లు ఉండేవి కాదు, బారుగా పెద్ద తాడు ఉండేది. చూస్తారా మీరు? జున్ను వచ్చి,
అరే వా నాన్న, మీ దగ్గర బొంగరం ఉందా? నాకు మరి ఇప్పటి వరకు చెప్పలేదు. ప్లీజ్ చూయించండి, త్వరగా త్వరగా చూయించండి. జున్ను వాళ్ళ నాన్న వెళ్ళి తన పాత స్పిన్నింగ్ టాప్ని తీసుకొస్తాడు. ఇదిగోండి, ఇది బొంగరం, దానికి కట్టే తాడు. ఈ తాడుని దీనికి చుట్టి మేము చిన్నప్పుడు చాలాసేపు ఆడుకునేవాళ్ళం పిల్లలు. అరే వా నాన్న, స్క్విడ్ గేమ్లో కూడా ఇలాంటిదే స్పిన్నింగ్ టాప్ ఉంటుంది నాన్న. వావ్, ఇంక నుంచి ఇది నాది, నేనే ఆడుకుంటాను. కానీ జున్ను జాగ్రత్త, అది చాలా అంటే చాలా వెయిట్ ఉంటుంది, ఓకేనా? ఈ జున్నుగాడు వాడిదైతే ఎవ్వరికి ఇవ్వడు, కానీ కనిపించిన వల్ల కావాలంటాడు. పిల్లలందరూ కూడా హ్యాపీగా ఆడుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. See you next time.